శ్రీ హేమలంబ నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఏప్రిల్ 2017. ఈ నెలలో ధనాదాయం బాగుండును. వృత్తి వ్యాపారములలో ఉత్సాహం, లాభపూరిత వాతావరణం, జీవిత భాగస్వామి మూలకంగా లాభములు ఉండును. ప్రథమ వారంలో గృహంలో మార్పులు, పుణ్యక్షేత్ర దర్శన. ద్వితీయ మరియు తృతీయ వారంలో ఆకస్మిక వివాదములు, సమయం వృధా, అనవసర ఖర్చులు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం సామాన్యం. తీసుకున్న నిర్ణయాలలో మార్పులు. ఉద్యోగ జీవనం సామాన్యం. ఈ నెలలో 28, 29, 30 తేదీలు మంచివి కావు. మే 2017. ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషములు, స్త్రీ సంతోషములు, బంధువులు మిత్రుల వలన సహకారములు. ఆశించిన కార్యములందు విజయం. శుభకార్య సంబంధ వ్యయం. 20వ తేదీ తదుపరి జీవిత భాగస్వామి సహాయ సహకారములు. సంతాన ప్రయత్నములలో విజయం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. ఈ నెలలో 3, 8, 9, 16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2, 11, 19, 21, 29 తేదీలు మంచివి కావు. కష్టంతో కార్యములు పూర్తి. జూన్ 2017. ఈ నెలలో కుటుంబంలో కొద్దిపాటి ఘర్షణలు. కుటుంబ సభ్యుల మధ్య మాట కలవదు. స్త్రీ సంబంధ వివాదములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు బాగుగానే ఉండును. దూర ప్రాంత ప్రయాణములు, కోర్టు వ్యవహారములలో అననుకూలత. నిరుద్యోగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. శ్రమతో కూడిన అభివృద్ధి ఉండును. మాయామోహముల వలన నష్టపోవు సూచన. ఈ నెలలో 7 నుంచి 13వ తేదీ మధ్య ప్రయాణములు చేయటం మంచిది కాదు. జులై 2017. ఈ నెలలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నములు లాభించును. స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థల సందర్శన. ద్వితీయ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేయుదురు. తృతీయ వారంలో మాతృవర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు లాభించును. 18 నుండి 24వ తేదీ మధ్య ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును. ఆగస్టు 2017. ఈ నెలలో ఉద్యోగ జీవనంలో స్థానచలనం. పితృవర్గీయుల ఆదరణ ప్రేమ పొందుదురు. మిత్రుల వలన లాభం. ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారంలో విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు, పనులు లభించును. అవివాహితులకు శుభవార్త. తృతీయ వారంలో ధైర్య సాహసములు పెరుగును. ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం. ఈ నెలలో 4, 9, 17, 20, 26 తేదీలు మంచివి కావు. సెప్టెంబర్ 2017. ఈ మాసంలో వ్యాపారాదులలో జయం, ధనప్రాప్తి. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు. వృత్తివర్గం వారికి ధనలాభం. ద్వితీయ వారం సామాన్యం. తృతీయ వారంలో కుటుంబంలో మానసిక అశాంతి. జీవిత భాగస్వామితో ప్రతికూలత. అనారోగ్యములకు ధన వ్యయం. దూర ప్రాంత లేదా విదేశీ నివాస ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. ఈ నెలలో ప్రథమ, ద్వితీయ వారములు మంచివి. అక్టోబర్ 2017. ఈ నెలలో ఆదాయంలో తగ్గుదల. ఆశించిన స్థాయిలో ధనలాభం ఏర్పడదు. వ్యాపార రంగంలో ధన నష్టములకు అవకాశములు కలవు. మిత్రవర్గమునకు సంబంధించిన ఒక అశుభవార్త. ఉద్యోగ జీవనంలో మార్పులకు అవకాశం లభించదు. సంతాన ప్రయత్నములు మాత్రం కలిసి వచ్చును. చక్కటి సంతాన ప్రాప్తి. 10వ తేదీ తదుపరి నూతన శిక్షణలు పొందు అవకాశం. మాసాంతంలో నూతన వ్యవహారములు వాయిదా వేసుకునటం మంచిది. ఒక పర్యాయం శనికి తైలాభిషేకం జరిపించిన మంచిది. నవంబర్ 2017. ఈ మాసంలో గత మాసంలోని బాధలు తొలగును. ఒత్తిడి తగ్గును. ప్రథమ మరియు ద్వితీయ వారములలో శత్రు విజయం. జీవనంలో ఉన్నతిని ఆశించవచ్చు. స్త్రీ సంతాన సంబంధమైన చికాకులు. శుభకార్య ప్రయత్నాలు లాభించును. మాసాంతంలో స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టంగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేదీ మధ్యకాలం అనుకూలంగానే లేదు. 23వ తేదీ నుంచి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు. ఈ మాసంలో నిత్యం నవగ్రహ స్తోత్రములు చదవటం మంచిది. డిసెంబర్ 2017. ఈ మాసంలో కళత్ర వర్గం వారితో సంతోషకరమైన వాతావరణం. నూతన వ్యక్తుల పరిచయాలు లేదా నూతన వస్తువుల అమరిక. వివాహాది ప్రయత్నాలలో కదలికలు. ఆదాయం సామాన్యం. రాజకీయ వర్గంలోని వారికి అవమానములు. భూ సంబంధ లావాదేవీలు లాభించును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంబంధమైన వ్యయం. వ్యయములకు అవసరమగు ధనం లభించును. మాసాంతంలో చేయు ప్రయాణాలు లాభించును. విందు వినోదములు. జనవరి 2018.
మాస ప్రారంభంలో సొంత మనుషులతో వివాదములు, అనారోగ్య సూచన, రక్త సంబంధ దోషములు, తలచిన కార్యంలో ఆటంకములను కలిగించినా చివరికి పూర్తి అగును. వృధా వ్యయములు 16వ తేదీ నుంచి పరిస్థితి అనుకూలించును. విద్యార్థులకు విదేశీ విద్య కొరకు ప్రయత్నించే వారికి తృతీయ వారం నుండి మంచి కాలం ప్రారంభమగును. కార్యమార్గంలో చిన్న చిన్న ఆటంకములు ఉన్నప్పటికీ వ్యవహార విజయం ఉండును. మాసాంతంలో ఆనందమయ సమయం. ఫిబ్రవరి 2018 ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు. ద్వితీయ వారంలో దూర ప్రాంతం నుండి ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. కోర్టు వ్యవహారములలో అనుకూల ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన, ఒంటరితనం కళాకారులకు లాభించును. విద్యార్థులు శమించవలను. అన్య కార్యములపై శ్రద్ధ చూపించును. ఈ నెలలో 2, 6, 7, 15, 29 తేదీలు మంచివి కావు. మార్చ్ 2018 ఈ మాసంలో కూడా కొద్దిపాటి కష్టములు ఎదురగును. ఒక పర్యాయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనుట మంచిది. ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు, వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ నెలలో 23, 24, 27, 29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.